నిన్న మొన్నటి వరకు భర్తలను చంపిన ట్రెండ్ నడిచింది. ఇక ఇప్పుడు ఏకంగా కూడా వివాహేతర సంబంధాలు కొనసాగించేందుకు ప్రియుడి భార్యలను చంపే ట్రెండ్ నడుస్తుంది. మొన్నటికి మొన్న ఒక ఘటన చూసాం. తన ఎక్స్ లవర్తో సంబంధాన్ని కొనసాగించేందుకు ఆ ఎక్స్ లవర్ భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన చూసాం. ఇప్పుడు ఏకంగా కూడా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అదే గ్రామంలో నగేష్, సుజాత వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తూ ఉంది. నగేష్ భార్య మమతాకి 6 నెలల బాబున్నాడు. 6 నెలల బాబుకి పాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన తమ్ముడు వచ్చి అక్కడే దగ్గరలో జరుగుతున్నటువంటి ఒక జాతర బ్రహ్మోత్సవాలకి తీసుకొని వెళ్తారని ఆ మహిళ ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సుజాత ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో నగేష్తో, నగేష్ భార్యను అడ్డు తొలగించుకోవాలని చెప్పి తను ఒక కారం, అదేవిధంగా కత్తి, తనతో పాటు పెట్రోల్ తీసుకొని వచ్చి అక్కడే బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి మీద ఆ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇక ఆ తల్లి ఎటూ వెళ్ళలేని పరిస్థితి, చేతి ఒళ్ళో ఉన్నటువంటి బిడ్డ శరీరం కూడా కొంత కాలిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సౌండ్స్ విని అక్కడికి రావటం జరిగింది. అప్పటికే కూడా ఆ మహిళ పూర్తిగా కాలిపోతూ కనిపించింది. చేతిలో ఉన్నటువంటి బిడ్డను తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ బిడ్డ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాజం ఎటు వెళ్ళిపోతుంది అని ఇలాంటి ఘటనలు చూస్తుంటే అత్యంత బాధాకరంగా అనిపిస్తూ ఉంది.